ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నాయకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొళ్లు పవన్ రెడ్డి, పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభ పరిస్థితుల నుంచి అభివృద్ధి మరియు సంక్షేమం దిశగా నడిపిస్తున్న దూరదృష్టిగల నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అలాగే ఐటీ, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, చాముండేశ్వరి అమ్మవారి ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, పెనుబల్లి కృష్ణ చైతన్య, జనార్దన్ గౌడ్ మరియు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు తీసుకెళ్తూ అహర్నిశలు 73 ఏళ్ళు 74 ఏళ్ళ వయసులో కూడా 76 ఏళ్ళ వయసులో కూడా ఆయన 25 ఏళ్ళ యువకుడిలాగా అహర్నిశలు శ్రమిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మేము మా కోవూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఇవాళ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని శ్రీ చాముండేశ్వరమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి పదంలోకి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఇబ్బందులు పాలయ్యామో ఇది చెప్పనవసరం లేదు. ఎన్ని ఇబ్బందులు పడ్డామో. ఒక రాజధాని లేకుండా మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వేరే వాళ్ళు పాలిస్తే ఇప్పుడు మళ్ళా రాజధానిని చట్టబద్ధీకరణ చేసి మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, మనం కూడా ఆ రాజధానిని కేంద్రంగా పెట్టుకొని పరిపాలించాలి అని మన పిల్లలు అందరూ ధైర్యంగా ఉండేలాగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షాలు మెండుగా ఉండి ఆయన మరి ఇప్పటికే 40 సంవత్సరాల రాజకీయ జీవితం అయింది. ఇంకొక 40 సంవత్సరాల పాటు రాజకీయంలో ఆయన కొనసాగాలని, ఆయనే మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆయన చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ్యాంధ్ర సృష్టికర్త అయినటువంటి మన గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు కూడా వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అదేవిధంగా వారికి మనోధైర్యాన్ని, శక్తి సామర్థ్యాలు కూడా ఇవ్వాలని అనేక గుళ్ళల్లో పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులందరూ కూడా వారి దంపతులకి, లోకేష్ బాబుకి వారి దంపతులకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 1996లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది. ఆ తర్వాత 99లో రెండవసారి ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 పర్యాయాలు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగడం జరిగింది.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన బీజమే ఈరోజు హైదరాబాద్లోని హైటెక్ సిటీ. ఆనాడు 20 సంవత్సరాల తర్వాత భాగ్యనగరం ఏ విధంగా ఉండాలి, భాగ్యనగరం ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో ప్రధాన నగరాలతో పోటీ పడే విధంగా ఉండాలని ముందు చూపుతో వేసిన బీజమే ఐటీ రంగం. దానివల్లే హైటెక్ సిటీ ఏర్పడడం. ఈరోజు హైదరాబాదు విడిపోయినా కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకునే పరిస్థితి అక్కడ ముఖ్యమంత్రులు అయితేనేమి, అక్కడ యువత అయితేనేమి, అక్కడ ప్రజానీకం అయితేనేమి. ఈరోజు హైదరాబాద్ 10 జిల్లాలు ఉంటే 5 జిల్లాలు భాగ్యనగరంలో కలిసిపోయి గ్రేటర్ హైదరాబాద్గా ఈరోజు భారతదేశంలో ఉన్న బొంబాయి కావచ్చు అదే విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో సంక్షోభం ఒక పక్క, అభివృద్ధి లేని రాష్ట్రంగా, రాజధాని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందని ఒక ఎన్నికల్లో 2014 ఎన్నికలకు పోతే ఆ రోజు ఈ ప్రజానీకం ఒకటే ఆలోచించింది, ఈ దిక్కులేని రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టే నాయకత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే సమర్థుడు, ఆయనకే ఇవ్వాలి అవకాశం అని విడిపోయిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవి ఇచ్చిన మరుసటి రోజే ఇక్కడ రాజధాని లేకపోయినా చెట్టు కింద ఉండి పరిపాలన చేసి అమరావతిని రాజధానిగా తీసుకొచ్చి ఆనాటి ప్రధానమంత్రి చేత అమరావతిని ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి ముందుకు అడుగులు వేస్తే ఆ యొక్క అమరావతిని అవతల వచ్చిన ప్రభుత్వాలు చిదిమేసే కార్యక్రమం చేసి 5 సంవత్సరాలు అమరావతి అడుగును పడిపోతే మళ్ళీ 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు అమరావతి ఈరోజు ముందు వరుసలో దూసుకుపోతూ అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చి కేంద్రంతో నరేంద్ర మోడీ గారితో అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చట్టబద్ధత తీసుకొచ్చి అమరావతిని భవిష్యత్తులో ఎవరు కదిలించనే విధంగా ఈరోజు అమరావతిని తీసుకొచ్చి ఒక మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దాలంటే ఇంకొక 20 సంవత్సరాల లోపల అమరావతిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తుంటే అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు కోవూరు నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని 2 కళ్లుగా జోడు గుర్రాలుగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇంతకు ముందే మనం గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారు దేవస్థానం వద్ద అభివృద్ధి కార్యక్రమాలకి మన గౌరవ శాసనసభ్యురాలు మన చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు కోరిన విధంగా, మండల పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కోరిన విధంగా, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కోరిన విధంగా ఇక్కడ 30 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం, ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని అందరం కూడా ఈరోజు టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసుకోవడం ఈ యొక్క చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఇది ఒక సంకేతం అని కూడా, సూచికని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలు పనిచేయడం కూడా మనకి ఒక పూర్వజన్మ సకృతం అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భావిస్తా ఉన్నాం. అందువల్లే ఈరోజు ఆయనకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ చాముండేశ్వరి అమ్మవారు కటాకృపాక్షాలు ఉండాలని, వారికి వారి కుటుంబానికి అంతా ఉండాలని, వారు 26 ఏళ్ల వయసు వ్యక్తిలాగా ఈరోజు పరుగులు తీస్తా ఉన్నారు. అదేవిధంగా 100 ఏళ్లు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసేదానికి అతనికి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ మహాతల్లి చాముండేశ్వరి అమ్మవారి తల్లిని అందరం కూడా కోరడమైంది. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రం ఒక అదృష్టం చేసుకుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానిని పరుగులెత్తిస్తూ కంపెనీలు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీలు క్యూ కట్టడం, తద్వారా మన పిల్లలకు కూడా ఈరోజు ఇంతకుముందు చదువుకున్న పిల్లలకి ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాజధాని ఏర్పడితే దాని ద్వారా మన కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీల ద్వారా మన రాష్ట్రంలో మన పిల్లలు ఉద్యోగం చేసుకునే దానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా ఈరోజు బీసీ బడుగు బలిగిన వర్గాలకి పెద్దపీట వేస్తూ ఒక బీసీ చట్టం తీసుకొచ్చే మన ప్రబుద్ధుడు, రాజకీయ మహానేత మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.